అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 2024 టెట్ డిఎస్సి సరిపోయేటటువంటి మెథడాలజీ ఏదైతే నోటిఫికేషన్‌లో ఇచ్చారో, ఆ మెథడాలజీ సంబంధించిన వీడియోస్ అన్నీ కొత్తయన్నీ కూడా మీకు ఈ యొక్క ప్లేలిస్ట్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి టోటల్. పాతదానికి, కొత్తదానికి ఏందంటే కొన్ని సైద్ధాంతిక విభేదాలైతే ఉన్నాయి. కొత్తగా యాడ్ చేసినటువంటి కొన్ని అంశాలున్నాయి. కాబట్టి ఎవరైతే ఓల్డ్ ఫాలో అవుతున్నారో వీటిని యాడ్ చేసుకోవడం, అప్డేట్ చేసుకోవడం అనేది కొంత ఉపయుక్తంగా ఉంటుంది. ఇక పీసీ ఇంగ్లీష్ essay.blogspot.com మీకు అంత వరుసగా ఉంటుంది. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నాను అంటే, ఇది ఒక చోట పేర్చడానికి ఇదేదో 4, 5 రోజుల్లో అయింది కాదు. 2019 నుండి కృషి చేస్తే ఇప్పటికీ ఒక రూపం రావడానికి టోటల్ సిలబస్ 360 degrees వ్యూలో అవ్వడానికి ఇంతకాలం పట్టింది. అందుకని ఇన్నిసార్లు అది కూడా ఫ్రీనే. ఎవరికి కూడా ఎగ్జామ్ తర్వాత అయ్యో మాకు తెలియదండి మీ సైట్ గురించి, మీ బ్లాగ్ గురించి అని రాస్తూ ఉంటారు. అందుకని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అందరూ కూడా నేర్చుకునేట్టు. ఇప్పుడు అందరు నేర్చేసుకుంటే అందరికి తెలిస్తే ఎవరు ఎంత కష్టపడతారు అనే దాన్ని బట్టి వాళ్ళ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. మీకు ఈ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అలానే ఈ యొక్క బ్లాగ్ని కనుక మీరు బుక్ మార్క్ చేసుకుంటే మీ ఫోన్లో ఎప్పుడు కూడా సింపుల్గా చాలా చక్కగా మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్రతిదీ అండి మొత్తం ఉన్న సిలబస్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి చాలా చక్కగా మీకైతే ఉపయోగపడుతుంది. ఇప్పుడు చివరి పాఠ్యాంశం 10th యూనిట్ అయినటువంటి ఇవాల్యుయేషన్లో ద పర్పస్ ఆఫ్ ఇవాల్యుయేషన్ చూస్తున్నాం. ఇంతకుముందు టెస్ట్ అంటే ఏంటి, మెజర్మెంట్ అంటే ఏంటి, అసెస్మెంట్ అంటే ఏంటి, ఇవాల్యుయేషన్ అంటే ఏంటి అనేది మనం కూలంకషంగా అండ్ టోటల్గా చూడడం అయితే జరిగింది. ఏంటి డిఫరెన్స్ ఒకదానికొకటి అనేది చూసాం. ఇక్కడ పర్పస్ ఆఫ్ ఇవాల్యుయేషన్, అసలు మూల్యాంకనం యొక్క ఉద్దేశం ఏంటి? ఆర్సి శర్మ అనే వ్యక్తి ప్రకారం ఈ మూల్యాంకనం అనేది 2 రకాలుగా కేటగరైజ్ చేయబడింది. అంటే 2 విభాగాల్లో. ఒకటి ఎడ్యుకేషన్ అంటే చదువు పరమైందే, ఒకటి అడ్మినిస్ట్రేటివ్. ఒకటి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటిది. అండ్ మామూలుగా అడ్మినిస్ట్రేటివ్ అంటే ఏంటంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఏంటంటే సమాజానికి. ఎడ్యుకేషన్లో వచ్చేసి ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ కరిక్యులం. ఈ ఇవాల్యుయేషన్ యొక్క పర్పస్ ఏంటంటే క్వాలిటీని పెంచడానికి, తగ్గించడానికి కాదు. క్వాలిటీ కంట్రోల్ అన్నంత మాత్రాన, కంట్రోల్ అంటే తగ్గించడం అనుకుంటారు, కానీ క్వాలిటీ అనేది ఇక్కడ పెంచడానికి అన్నమాట. లెర్నింగ్, టీచింగ్ అండ్ కరిక్యులం యొక్క క్వాలిటీ అనేది పెంచడానికి. 2 అడ్మినిస్ట్రేషన్. అదేంటంటే సమాజానికి, చదువుకుంటున్న ప్రతి వ్యక్తి కూడా సమాజానికి, తల్లిదండ్రులకి అండ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్కి బాధ్యుడై ప్రవర్తించాలి. ఎట్లా పడితే అట్లా ఉంటాను నేను, అరే నువ్వు చదువుకున్నోడివేనా అంటారు. ఎందుకని? చదువుకున్నోడు అంటే ఏంటి? సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కాబట్టి ఆర్సి శర్మ ఏం చెప్తాడంటే, ఒక వ్యక్తి ఇవాల్యుయేషన్ అనేది జరుపుతున్నాము అంటే పిల్లవాడికి ఇవాల్యుయేషన్ అనేది 2 రకాల పర్పస్ని బట్టి జరపడం జరుగుతుంది. ఒకటి ఎడ్యుకేషనల్ పర్పస్, ఇంకోటి అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. ఎడ్యుకేషనల్ పర్పస్ వచ్చేసి ఏంటంటే ఇవాల్యుయేషన్ అనేది లెర్నింగ్, టీచింగ్, కరిక్యులం అనేది అవసరమైనప్పుడు చేంజ్ చేసుకోవడానికి, వాటి క్వాలిటీని కంట్రోల్ చేయడానికి. అడ్మినిస్ట్రేషన్ సమాజానికి బాధ్యతగా ఉండడానికి. ఇక ఇవాల్యుయేషన్ అనేది పిల్లవాడి యొక్క బిహేవియర్ని మనం అంచనా వేయడానికి. ఏంటి? వాడి ఉన్న నాలెడ్జ్ కాదు, వాళ్ళలో ఉన్న బిహేవియర్, ప్రవర్తనవాదంని బాగా తీసుకొస్తున్నారు ఇవాల్యుయేషన్లో. ఏంటి? ప్రవర్తనలో మార్పే అభ్యసనం. ఇది వాళ్ళు చెప్పేది ప్రవర్తన వాళ్ళు, బిహేవియరిస్ట్. గివ్స్ హోలిస్టిక్ పిక్చర్, పిల్లోడి యొక్క 360 degrees ఆల్రౌండ్. అంటే ఏంటి? వాళ్ళు ఉండేటటువంటి పర్సనల్ కానివ్వండి, అండ్ ఏదైనా కానీ, రిలీజియస్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, ప్రతిదీ హోలిస్టిక్ పిక్చర్ అంటే ప్రతిదీ. ఫర్ ప్లానింగ్, టు అచీవ్, ఫర్ బెటర్మెంట్, టు డయాగ్నోస్, టు ఐడెంటిఫై స్కిల్స్, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, గివ్స్ క్లియర్ పిక్చర్ ఆఫ్ టీచర్స్ కాంపిటెన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లవాళ్ళు ఉన్న 360 degree పిక్చర్ అంటే ప్లాన్ చేసుకోవడానికి, అచీవ్ చేయడానికి, సాధించడానికి, పిల్లవాడిలో బెటర్మెంట్కి, అలానే పిల్లవాడిలో డయాగ్నోస్ చేయడానికి. ఎన్ని డయాగ్నోస్ చేస్తాం? స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్కి చేస్తాం.
అలానే నైపుణ్యాలు కనిపెట్టడానికి, అభిరుచిని తెలుసుకోవడానికి, వాళ్ళు ఉన్న ఇంట్రెస్ట్ని తీసుకోవడానికి. అంతేగాని ఇవాల్యుయేషన్ ఈజ్ నాట్ టు దేనికి అబ్యూస్. అరే నీకు తక్కువ వచ్చినాయిరా, అరే నువ్వు ఇల్లారా, అరే నువ్వు ఇంత తక్కువరా, నాట్ టు కంపేర్. కానీ ఇంకో గొప్ప విషయం చెప్తున్నారు చూడండి చివరిలో, గివ్స్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ టీచర్స్ కాంపిటెన్స్. ఇవాల్యుయేషన్ మూల్యాంకనం అనేది పిల్లోడి యొక్క సామర్థ్యాన్ని కాదు, టీచర్స్ కాంపిటెన్స్ని. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో కింద ఇచ్చాడు అనుకోండి, ఇవాల్యుయేషన్ ఈజ్ టు ఇవాల్యుయేషన్ ఈజ్ టు గివ్ క్లియర్ పిక్చర్ ఆఫ్ టీచర్స్ కాంపిటెన్స్ అంటే ఎవరు పెట్టరు దానికి ఆన్సర్. కానీ గివ్ క్లియర్ పిక్చర్ ఆఫ్ స్టూడెంట్స్ కాంపిటెన్స్ అంటే మాత్రం టిక్ కొట్టేస్తారు, అదే రైట్ అని. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి టోటల్ లెసన్లో కంప్లీట్ ఆపోజిట్. ఎందుకని? ఎన్సిఎఫ్ నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ 2005 వచ్చిన తర్వాత సిసి రావడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 తర్వాత కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఈ వచ్చేసి ఇవాల్యుయేషన్, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. దీంట్లో ఏంటంటే ఈ ఇవాల్యుయేషన్ ఎవరికంటే పిల్లవాడికి కాదు. ఈ ఇవాల్యుయేషన్ పర్పస్ ఏంటంటే టు చేంజ్ ద సిలబస్ వెన్ ఎవర్ నీడెడ్, రెన్యూవల్ ఆఫ్ ద సిలబస్. అది ఇక్కడ సిసి అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. అంటే ఏంటంటే టోటల్గా పిల్లవాడి కాదు, ఇక్కడ ఈ రెండు విషయాలని దృష్టిలో ఉంచుకుంటుంది సిసి. 1 రెన్యూవల్ ఆఫ్ కరిక్యులం అండ్ రెన్యూవల్ ఆఫ్ టీచింగ్ స్ట్రాటజీస్ ఆఫ్ ఏ టీచర్. టీచర్ ఏంటంటే కొత్త మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకోవాలి. అది కొత్త కరిక్యులంని ఎప్పటికప్పుడు కొత్త నీరులాగా అందిస్తూ ఉండాలి. పిల్లవాడిది తప్పేం లేదు, పిల్లవాడిని మనం గణించే స్థాయిలో మనం లేము అని చెప్పడం అనేది ముఖ్యమైనది సిసిలో. ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఏంటి? ఇవాల్యుయేషన్ అనేది ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఉంటుంది. మనం దేన్ని మూల్యాంకనం చేస్తాం అంటే ఆబ్జెక్టివ్స్, మనకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి. కంటెంట్, మనం ఏదైతే నేర్పిస్తామో అది కంటెంట్. లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, మనం క్లాస్ రూమ్లో చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి క్లాస్ రూమ్లో ఇచ్చేది. అట్లా పేర్ వర్క్, గ్రూప్ డిస్కషన్స్, అలానే వచ్చేసి కొన్ని గేమ్స్, ఇట్లాంటివి రకరకాలు ఉంటాయి. పోర్ట్ఫోలియో తయారు చేయించడం, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్, ఇట్లాంటి కొన్ని చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మనం పిల్లవాడికి క్లాస్ రూమ్లో అందిస్తాం. అండ్ ఇవాల్యుయేషన్ ప్రొసీజర్స్, పిల్లవాడిని ఓరల్గా టెస్ట్ చేస్తాం అండ్ రిటర్న్గా టెస్ట్ చేస్తాం. సిసిఈ వచ్చిన తర్వాత మనం చేస్తున్నది ఏంటంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడున్నది ఏంటంటే సిసిఈలో ఓరల్ టెస్ట్ అనేది ఇంక్లూడ్ చేయబడింది. దేంట్లో? రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్స్లో మీకు చూసినట్లయితే ఓరల్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్గా రాయాలి, ఆ రిటర్న్గా రాసింది ఓరల్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి పిల్లల ముందు. దానికి టోటల్గా రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్ మనం చూసినట్లయితే 10 మార్కులు ఉండడం జరిగింది. ఇప్పుడు ఇవాల్యుయేషన్లో స్టెప్స్ మనం ముందే చెప్పుకున్నాం. ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కొన్ని టార్గెట్స్ ఉంటాయి మనం నెరవేర్చుకోవడానికి. సపోజ్ మనం స్టాండర్డ్స్ అని చెప్పుకున్నాం, ఎకనామిక్ స్టాండర్డ్స్ 7 ఉంటాయి. LSRW, గ్రామర్, వొకాబులరీ, ఆ తర్వాత వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, డిస్కోర్సెస్ అన్నమాట. కాబట్టి ఈ 7 ఆబ్జెక్టివ్స్. అయితే ఈ వీటిలో ఆబ్జెక్టివ్స్గా చెప్పుకున్నాం మనం, అవి జనరల్ ఆబ్జెక్టివ్స్. స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. జనరల్ ఆబ్జెక్టివ్స్ కాకుండా స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. ఏంటవి? ఇప్పుడు రాయడం అనేది జనరల్ ఆబ్జెక్టివ్. LSRWలో L అంటే లిజనింగ్, S అంటే స్పీకింగ్, R అంటే రీడింగ్, W అంటే రైటింగ్. మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు రైటింగ్ అంటే రైటింగేనా? రైటింగ్ ఏ లెటరు, రైటింగ్ ఏ డైరీ, రైటింగ్ ఏ కాన్వర్జేషన్. జనరల్ ఆబ్జెక్టివ్ ఏమో రైటింగ్ అయితే, స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ లెటర్ రాయడమే, లెటర్ రాయడం, ఎస్సే రాయడం, పారాగ్రాఫ్ రాయడం, కాన్వర్జేషన్ రాయడం, డైరీ రాయడం, స్పీచ్ రాయడం, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అవుతాయి. వీటిలో టీచింగ్ పాయింట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ చెప్పబోయే కాదు, ఏ లెవెల్ స్టార్ట్ చేయాలి, ఏ లెవెల్లో ఎండ్ చేయాలి, అవి మనం ఆ టీచింగ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ప్లానింగ్ సూటబుల్ లెర్నింగ్ యాక్టివిటీస్, కొన్ని యాక్టివిటీస్ని మనం క్లాస్ రూమ్లో చేస్తాం. ఇవాల్యుయేట్ చేస్తాం అంటే ఏంటి? పిల్లవాడిని ప్రశ్నలు అడుగుతాం. ఓరల్ డిస్కోర్స్
పిల్లవాడిని ఒక స్పీచ్ మాట్లాడమంటాం, వాడు మాట్లాడితే సక్సెస్ అయితే వీ గాట్ ద గుడ్ ఫీడ్బ్యాక్ అని. ఎరా నేను బాగా చెప్తున్నానా ఇది కాదు ఫీడ్బ్యాక్. పిల్లవాడు చెప్తే మీరు బాగా చెప్పినట్టు, పిల్లవాడు చెప్పకపోతే నేను చెప్పట్లేదు. వాట్ ఈజ్ రిటెన్ ఇన్ ద మెథడాలజీ అది చెప్తున్నాను. పిల్లవాడు కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వగలిగితే దెన్ యు ఆర్ గుడ్, దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ యూ గెట్. అంతేగాని నేను బాగా చెప్తున్నాను కదంటే అవును సార్, ఎవరైనా అవును సార్ అవును మేడం ఎట్లా అంటుంటారు, అది కాదు. ఏంటంటే కావాల్సింది పిల్లవాడు చెప్పగలిగినప్పుడే దట్ ఈస్ ద రైట్ ఫీడ్బ్యాక్. NCF 2005 ద్వారా ఈ CC అనేది రావడం జరిగింది, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. NCF 2005 అనేది NCF నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, దీని ద్వారా రావడం అయితే జరిగిందనమాట CC అనేది. అంతేకాదు CC అదొక్కటే కాదు, తర్వాత మనం చూసినట్లయితే RT 2009 రావడం కానివ్వండి, ట్రైన్డ్ టీచర్స్ని ఎంప్లాయ్ చేయమనడం కానివ్వండి, అంతేగాక RT రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ఏదైతే April 1, 2010 నుంచి అమల్లోకి వచ్చిందో అదేం చేసింది అంటే పిల్లవాడిని ఎటువంటి హింసకు కానీ ఇబ్బందికర వాతావరణాన్ని కానీ క్లాస్ రూమ్లో ఉండకూడదని చెప్పింది. NCF 2005 అట్లానే RT 2009, ఆ తర్వాత వచ్చిన స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2011, ఇవన్నీ కూడా పిల్లవాడిని క్లాసులో కింగ్గా చేసినాయి, టీచర్ని జస్ట్ ఒక ఫెసిలిటేటర్ మాత్రమే చేయడం జరిగింది. ఏ గుడ్ టీచర్ షుడ్ అవుట్గ్రో ద ఎలిమెంట్ ఆఫ్ సబ్జెక్టివిటీ అండ్ బీ యాజ్ ఆబ్జెక్టివ్ యాజ్ పాసిబుల్. ఇక్కడ జనరల్గా ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒకే రకంగా ఒక వ్యాసం ఇచ్చానండి ఆవు గురించి రాయమని, ఒక పిల్లవాడు రాసిన దాన్ని స్కూల్లో ఉన్న ఒక 10 మంది టీచర్లు ఉన్నారనుకుందాం, అదే కాపీని నేను జిరాక్స్ చేయించి 10 మందికి అది ఇచ్చేసి మీరు మార్కులు వేయండి అంటే దరిదాపులుగా అందరూ ఒకేలాగా మార్కులు వేస్తారా? 10 మార్కులు ఏమంటే ఒకళ్ళు 5 వేస్తారు, ఇంకోళ్ళు 9 వేస్తారు, ఇంకోళ్ళు 2 వేస్తారు, కొంతమంది 4 వేస్తారు. అంటే అది సబ్జెక్టివిటీకి లోన్ అవ్వడం అంటారు. అదే ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అదే పిల్లవాడి చేత ఓ 10 ప్రశ్నలు ఇచ్చి రాయిస్తా, ఏది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాయించి ఆ 10 ప్రశ్నలు రాసినట్టు 10 MCQs ఉన్నటువంటి పేపర్ని జిరాక్స్ తీయించి 10 మందికి పంచిపెట్టి కీ ఇస్తాను, అందరూ ఒకేలాగిస్తారు మార్కులు. ఓకేనా? ఎందుకని? దాన్ని ఆబ్జెక్టివిటీ అంటారు. కరెక్ట్గా ఉండేది పిల్లవాడిని కొలిచే ప్రమాణం అనేది. మామూలుగా అయితే సబ్జెక్టివిటీ ఏదైతే ఉందో అది ఏమవుతుంది అంటే రకరకాల కారణాలకి లోనవుతుంది. సబ్జెక్టివిటీ అనేది వాళ్ళకి నచ్చని పాయింట్లు కొన్ని ఉంటాయి, నచ్చే పాయింట్లు కొన్ని ఉంటాయి, వాటిని బట్టి అరే భలే రాశాడని అనిపిస్తుంది, అందుకని 9 మార్కులు వేస్తాడు. కొంతమందికి ఈడేంది ఇలా రాశాడని తగ్గించు, అది సబ్జెక్టివిటీ. ఆబ్జెక్టివిటీ అనేది పెరగాలి. అది తర్వాత ఏ వన్ టైమ్ ఎగ్జామినేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెమిస్టర్ ఈజ్ బేస్డ్ ఆన్ మెమరీ రేదర్ దాన్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఏంటంటే చివరిలో ఒక సెమిస్టర్ ఎండ్లో ఒక ఎగ్జామ్ పెడతారు, అది జస్ట్ మెమరీ బేస్డ్ ఎగ్జామే తప్పించి అండర్స్టాండింగ్కి సంబంధించింది కాదు. CC దాన్ని ఏం చేస్తుందంటే మారుస్తుంది. కారణం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు CC వెళ్తారో వీళ్ళు కంటిన్యూస్గా ఒకలాంటి ఇవాల్యుయేషన్లో ఉంటారు. ఎలా ఉంటారు? ఒకరోజు క్లాస్లో రీడింగ్ అనేది జరుగుతుంది, రిఫ్లెక్షన్ అని జరుగుతుంది, ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది, నోట్బుక్ వర్క్ జరుగుతుంది, టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజెస్ చేయడం జరుగుతుంది, పిల్లవాడు ఏదైనా క్లాస్ రూమ్లో మాట్లాడడం జరుగుతుంది, పేర్ వర్క్ చేయడం జరుగుతుంది, గ్రూప్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఎప్పుడు కూడా పిల్లవాడు ఒకలాంటి తెలియకుండానే అన్కాన్షియస్లో తాను ఒకలాంటి ఇవాల్యుయేషన్లోనే ఎప్పుడు ఉంటూ ఉంటాడు. దాన్నే CC అన్నారు. సిరీస్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి, ఎన్ని స్లిప్ టెస్టులు కావాలంటే అన్ని స్లిప్ టెస్టులు పెట్టుకోవచ్చు. జనరల్గా ఇన్ని టెస్టులు మనం ఎన్ని పెట్టుకోవచ్చు అంటే పిల్లవాడి ఓపిక అండ్ పెట్టే టీచర్ ఓపిక అనమాట. మినిమం అయితే 4 FAలు జరుగుతాయి, 2 SAలు జరుగుతాయి, అంతవరకు ఓకే. కావాలంటే స్లిప్ టెస్టులు పెట్టుకోవచ్చు. పెట్టుకుని వచ్చిన మార్కుల్ని ఒక గ్రాఫ్ లాగా రూపొందిస్తే జనరల్గా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఆ అప్స్ అండ్ డౌన్స్ వచ్చిన దాంట్లో హయ్యెస్ట్ పాయింట్ అనేది యాక్చువల్గా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హయ్యెస్ట్ పాయింట్ అనేదే ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లవాడు వెళ్ళగలిగే స్థాయి అనమాట అది.
దాన్ని మనం గుర్తుంచుకోవాలి. హై పాయింట్స్ ప్రూవ్ ద లెర్నర్స్ కాంపిటెన్స్ అండ్ అకేషనల్ ఫెయిల్యూర్ నీడ్స్ టు బి ఇగ్నోర్డ్. దిస్ ఈస్ ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ సీసీ. సీసీలో ఉన్న బేసిక్ ఎసెన్స్ ఏంటంటే, సీసీకి సంబంధించి ఇప్పుడు పిల్లవాడు ఎట్లా ఉంటుందంటే, పిల్లవాడు ఎప్పుడు కూడా స్కోరు ప్రతి సబ్జెక్టులో 90 చేసేవాడు. ఒకరోజు ఒంట్లో బాగోక సరిగా రాయలేదు, దాంతో అతనికి పాస్ మార్కులు మాత్రమే వచ్చినాయి. అయితే ఇప్పుడు పిల్లవాడు అలా మామూలుగా అయితే ఏం జరుగుతుంది అంటే, ఇవన్నీ కూడా వేసుకొని కూడి అవన్నీ చేసినప్పుడు మార్కులు సడన్గా తగ్గుతాయి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే సీసీలో అంటే టోటల్గా మనం మామూలుగా సీసీ యొక్క ఆదర్శాన్ని కనుక తీసుకుంటే 4 ఎఫ్ఏలకేమో 50% ఇవ్వాలట, చివరి ఎగ్జామ్ కూడా 50%. అవసరమైతే 4 ఎఫ్ఏలకి ఇంకొంచెం ఎక్కువ మార్కులైనా సరే ఇచ్చే. అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూడండి, 20 మార్క్స్ ఇస్తున్నామండి. ఫార్మేటివ్ అసెస్మెంట్కి 20 మార్కులు ఇస్తున్నాం, అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్కి 80 మార్కులు ఇచ్చి 100 మార్కులకు వేస్తున్నాం. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే సీసీ ప్రకారం యాక్చువల్గా సీసీ తలుచుకున్నది ఏంటంటే 50-50 ఇవ్వాలని. ఇప్పుడు ఆ అబ్బాయికి ఒక్కసారి ఏదో తక్కువ వచ్చినంత మాత్రాన అతన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. హయ్యెస్ట్ పాయింట్ ఇన్ ద గ్రాఫ్ ఈజ్ కన్సిడర్డ్ హీస్ కెపాసిటీ. కాబట్టి అంతవరకు ఎదగలడు. ఒక్కసారి డక్అవుట్ అయినంత మాత్రాన సచిన్ టెండూల్కర్ తన మొట్టమొదటి ఇన్నింగ్స్లోనే డక్అవుట్ అయ్యాడు పాకిస్తాన్ మీద. అంత మాత్రాన ఇప్పుడు అప్పుడే నిరాశపడి అబ్బో ఇది లేదురా, ఇంకా పొట్టిగా ఉన్నాడరా, ఏంద్రా ఇది అని ఆ రోజున ఎవరైనా అనుకుని ఉంటే ఒక సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి ఉండేవాడే కాదు. అట్లానే ఇక్కడ కూడా. అయితే ఇక్కడ మనం సీసీ ప్రకారం చూసుకుంటే ఏం చెప్తున్నారంటే, ఫార్మేటివ్ అంటే ఐడియల్ రేషియో, ఫార్మేటివ్ అసెస్మెంట్కి ఏమో 50% ఇవ్వాలంట, లేదా కనీసం 40, అండ్ సమ్మేటివ్ 50 లేదా 60 కుదించమని అడుగుతున్నారు. ఇప్పుడున్న రేషియో ప్రజెంట్ రేషియో వచ్చేసి 20:80 అనేది ప్రజెంట్ రేషియో అనమాట. ప్రొవైడింగ్ హయ్యర్ వెయిటేజ్ టు ఫార్మేటివ్ ఈజ్ టు అడ్వాంటేజ్ ఆఫ్ లెర్నర్ అండ్ బర్డెన్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఈజ్ లెసన్. అండ్ చాలామంది చివరి ఎగ్జామ్స్ అంటే ఒకలాంటి టెన్షన్ గురవుతారు. అలా కాకుండా ప్రతి ఎగ్జాము ఫైనల్ లాగా రూపొందిస్తే ఎవరు కూడా భయపడరు. అంటే ఏం జరుగుతుంది, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దానికి కూడా వెయిటేజ్ ఇవ్వాలని ఇప్పుడు అదే జరుగుతుంది. కాకపోతే 20 మార్కులే ఇస్తున్నారు. అలా కాకుండా 50 మార్కులు ఇవ్వమంటారు. చివరిది కేవలం 50కి పెట్టండి. ఏదైతే 4 ఎఫ్ఏలు రాశారో ఆ 4 ఎఫ్ఏలను కలిపి 50 మార్కులకు చేస్తే వాళ్ళ మీద బర్డెన్ అనేది ఉండదు పిల్లల మీద అనేసి భావించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సీసీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సీసీ యొక్క ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే, సీసీ మీనింగ్ మనం చెప్పుకుంటానే ఉన్నాం, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ వాల్యుయేషన్ అనేది. దీని ప్రకారం ఏంటంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ అనేది రికార్డ్ చేయడం, అంటే ఒక పెద్ద ప్రోగ్రెస్ కార్డ్ని రికార్డ్ చేయడం. దాంట్లో పిల్లవాడి యొక్క కరిక్యులర్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ మొత్తం, అంతేకాదు కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటార్ గ్రోత్స్ని మనం నమోదు చేయాలి. పిల్లవాడి నాలెడ్జ్ ఒక్కటే కాదు, అతనిలో ఉన్న అండర్స్టాండింగ్, అప్రిషియేషను, ఇంట్రెస్ట్, యాటిట్యూడు, యాప్టిట్యూడు, హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనం వాటన్నిటినీ కూడా నమోదు చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అవన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం ఒక చిన్న ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తున్నాం. ఇంతకుముందు చూసినట్లయితే ఎట్లా ఉండేదంటే ఒక పెద్ద బుక్ ఇచ్చేవాళ్ళు, అందులో సదరు స్టూడెంట్ వెయిట్లో పార్టిసిపేట్ చేశాడు. ఆగస్టు 15 వస్తే దేనిలో పార్టిసిపేట్ చేశాడు, వక్తృత్వంలోనా లేకపోతే పాటల్లోనా, ప్రతిదీ కూడా నోట్ చేసేవాళ్ళు. అలాంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది దాంట్లో చేయాలి, అన్నీ నమోదు చేయాలి అనేసి. కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటార్ గ్రోత్స్ అన్నిటినీ కూడా నమోదు చేయాలి. పిల్లవాడు స్కూల్లో ఉన్నాడంటే ఎలా జాయిన్ అయ్యాడో పిల్లవాడు భౌతికంగా అలానే ఉండడు, మానసికంగా అలానే ఉండడు, అది రకరకాలుగా ఉంటాడు, అంటే మారిపోతాడు టోటల్గా. పిల్లవాడి యొక్క రూపురేఖలన్నీ మారిపోతాయి. కాగ్నిటివ్ గ్రోత్ అంటే ఏంటంటే ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అనమాట. ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అంటే నాలెడ్జ్ కానివ్వండి, కాంప్రహెన్షన్ కానివ్వండి, అప్లికేషన్ కానివ్వండి, అనాలిసిస్, సింథసిస్ అండ్ ఇవాల్యుయేషన్, ఇవన్నీ కూడా పిల్లవాళ్ళలో డెవలప్ అవుతాయి. తర్వాత ఎఫెక్టివ్ గ్రోత్,
లెర్నర్ యాటిట్యూడ్ అంటే వైఖరి, ఆసక్తి, అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ గ్రోత్లో చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత సైకోమోటార్ గ్రోత్ అనమాట. అంటే ఏంటంటే చలన కౌశలాలు. ఇప్పుడు ఏదైతే పర్ఫామ్ చేయడానికి ఏదైనా ప్రాక్టికల్ వర్క్ కానీ, సింపుల్గా చెప్పాలంటే డ్యాన్స్ అనుకోండి, లేదా ఆడేటటువంటి క్రీడ కానివ్వండి, ఇవన్నీ కూడా సైకోమోటార్ గ్రోత్ కిందకి వస్తాయి. సైకోమోటార్ గ్రోత్, ఎఫెక్టివ్ గ్రోత్ అంటే ఏంటంటే పిల్లవాడి యొక్క వైఖరి, ఆసక్తి, పర్సనల్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ గ్రోత్ అంటే ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అనమాట. అంటే నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, ఎనాలిసిస్, సింథసిస్, ఇవాల్యుయేషన్.